అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి జూన్ 14వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారికి శుభ పరిణామాల, అశుభ పరిణామాల, వారి యొక్క సమయం, అనుకూల సమయం, ప్రతికూల సమయం ఏ విధంగా అయితే మారబోతుంది, అలాగే వారి జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలకు తగిన పరిష్కారాలు ఎటువంటి దేవతారాధన చేయడం ద్వారా, ఎటువంటి పరిహారాలను పాటించడం ద్వారా లభిస్తుందనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇది ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు కూడా చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మవారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9000964941. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే చాలా చిన్నపిల్లల మనస్తత్వం అయితే చెప్పుకోవచ్చు. ఎంతో మృదు స్వభావం కలవారు, అలాగే ఎంతో తెలివితేటలు కూడా చాలా మెండుగా కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున అనుకోని విధంగా, ఊహించని విధంగా ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వారికి రాబోయే వార్తను వింటే కనుక తప్పకుండా వాళ్ళు గుండె అయితే జల్లు మనబోతుంది. వారి యొక్క ప్రేమ అయితే సామాన్యమైనదైతే కాదు. ఈ యొక్క రాశిగల వారు ఎంతో సహనశీలు, అలాగే ఎంతో చాలా గొప్పగా ఉంటూ ఉంటారు. వీరి యొక్క కార్యదక్షత కావచ్చు, వీరికి ఎంతో నిజాయితీ పరులని కూడా చెప్పుకోవచ్చు. ఎంతో మొండి ధైర్యం కలవారు, ఆత్మవిశ్వాసం కలవారు. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున మాత్రం ఊహించని విధంగా ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా వీరు వినబోయే వార్త వింటే కనుక తప్పకుండా వీరికి ఆశ్చర్యానికి గురికాక తప్పదు. ఈ యొక్క రాశిగల వారు చేసేటువంటి కొన్ని సందర్భాలను పరిశీలించినట్లయితే వీరు చేసేటువంటి పనుల్లో కాస్త ఆటంకాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడాను ఎంతో ధైర్యంగా అయితే ముందుకు సాగిపోతూ ఉంటారు. వీరి యొక్క క్రమశిక్షణకు ప్రతి ఒక్కరూ దాసోహం తీరుతారు. వీరి యొక్క ఆలోచన విధానం కావచ్చు, కొంతమంది వ్యక్తుల్లో వీరు చాలా బాగా అయితే మాటకు కట్టుబడి ఉంటారు. ఇచ్చిన మాట మీద నిలబడడం అయితే ఈ యొక్క రాశిగల వారి యొక్క గొప్ప లక్షణం అనేది చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారికి మాత్రం రేపటి రోజున డబ్బు సహాయం కానివ్వండి, మాట సహాయం కానివ్వండి, వీరికి భయపడిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి చాలా సులువుగా సహాయపడుతూ ఉంటారు. అలాగే సహాయం పొందిన వ్యక్తులను కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మరవని వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క వ్యక్తులు చాలా అరుదుగా అయితే కనబడుతూ ఉంటారు. వీరిని మనం వేళ్ల మీద నెల్లెక్క పెట్టుకుంటూ ఉండవచ్చు. ఈ యొక్క రాశి గల వారి యొక్క మొండి పట్టుదల ఏ విధంగా ఉంటుందంటే, ఎంతటి కష్టతరమైన పనినైనా సరే తప్పకుండా దాన్ని పూర్తి చేసేంత వరకు, విజయాన్ని సాధించేంత వరకు విడిచిపెట్టినటువంటి మూర్ఖులుగా అయితే వీరిని చెప్పుకోవచ్చు. ఎంతో దృఢ సంకల్పం కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. వీరు చాలా ప్రత్యేకత కలిగిన వారు. ఈ యొక్క రాశి గల వారు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉంటారు. వీరి యొక్క రూప లావణ్యం కావచ్చు, మాట తీరు కావచ్చు, ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకర్షించే విధంగా అయితే ఉంటుంది. యొక్క రాశిగల వారికి కోపం కూడా చాలా అధికంగానే ఉంటుంది. ప్రతి ఒక్క సందర్భంలోనే కూడా వీరు కోపాన్ని ప్రదర్శించరు. కోపం వస్తే మాత్రం వీరిని ఆపడం ఎవరి వరం కాదు. అలాగే వీరు ఎంతో శాంతంగా, సహనంగా ఉండవలసిన అవసరం కూడా చాలానే ఉంటుంది. వీరి యొక్క కోపం కూడా ఇట్టే ఆవిరైపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిని ప్రేమానురాగాలతో చాలా ఆప్యాయతగా పలకరిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశిగల వారికి ఊహించిన విధంగా ఒక దెబ్బ తగలబోతుంది. వీరి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు రేపటి రోజున వీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరుత్సాహపరిచే విధంగా అయితే తీసుకుని ఉండబోతున్నారు. అది శత్రువుల గుండెల్లో నిద్రపోనివ్వకుండా చేసుకోబోతుంది. మీకు సడన్గా చాలా హుందాగా అయితే రేపటి రోజున మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో, ఒక వస్తువును కొనుగోలు చేసే విషయంలో కూడా చాలా హుందాగా, చాలా గౌరవ మర్యాదలు కూడా రెట్టింపు కాబోతున్నాయి. వీరి జీవితంలో ప్రవేశించే ఒక కొత్త వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి ద్వారా వీరికి అదృష్టం అనేది వరించబోతుందని అయితే చెప్పుకోవచ్చు. వీరికి అంత ఈజీగా అయితే ఎటువంటిది ఇట్టే రాదని అయితే చెప్పుకోవచ్చు. ఎంతో కష్టజీవులు, శ్రమజీవులు అనేది చెప్పుకోవచ్చు. వీరి శ్రమకు తగిన ప్రతిఫలం ఎల్లవేళలా అయితే వీరిని ఆశిస్తూ ఉంటారు. వీరికి తగిన సమయానికి డబ్బు చేకూరుతూ ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా శాంతయుతంగా ఆలోచిస్తూ ఉంటారు.
ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వీరి జీవితంలో వచ్చే సరికొత్త మార్పులు ఏవైతే ఉన్నాయో వీరి జీవితాన్ని అయితే పూర్తిగా మార్చబోతున్నాయి. రేపటి రోజున సాయంత్రం తర్వాత వీరికి మాత్రం ఒక వ్యక్తి నుండి ఒక వార్త అయితే రాబోతుంది. ఊహించని విధంగా వచ్చే ఆ ఫోన్ కాల్ ద్వారా వీరు వినబోయే ఆ వార్త వలన వీరి జీవితంలో ఎన్నో పెను మార్పులు, కీలకమైన సంఘటనలు కూడా చవిచూడబోతున్నారు. తప్పకుండా ఆ వ్యక్తి ద్వారా మీరు విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే కనుక మీకు తప్పకుండా అయితే ఎంతో సంభ్రమాచరానికి గురికాక తప్పదు. ఇది మాత్రం మీకు యాదృచ్ఛికంగా అయితే జరిగిపోదని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ జీవితంలో గత కొన్ని రోజులుగా భగవంతుడు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నారు. ఆ యొక్క పరీక్షా కాలం మీకు ముగిసిపోయిందని అయితే తప్పకుండా మీరు తెలుసుకోవాలి. ఆ భగవంతుడు మీకు సందేశం రూపంలోనో ఏదో సూచనగానో మీకు అయితే ఒక మాటనైతే సందేశాన్ని అయితే అందిస్తూ ఉన్నారు. స్నేహితుల రూపంగా కావచ్చు, మిమ్మల్ని ఎంతో ప్రేమగా అమూల్యంగా చూసుకునేటువంటి ఒక పాత మిత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, మిమ్మల్ని అర్థం చేసుకునేవారు, మీ వెంట ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మీరు అయితే ఒక వార్తనైతే వినబోతున్నారు. ఆ వార్త ద్వారా మీ జీవితంలో అనుకోని సంఘటనలు కూడా చవిచూడబోతున్నారు. చక్కగా అయితే ఎటువంటి గొడవలు లేకుండా కలిసిమెలిసి మీరు ఉండాలని చెప్పి ఏ విధంగా అయితే కోరుకుంటూ ఉంటున్నారో ఆ విధంగానే కుటుంబ వ్యవస్థను అద్భుతంగా చక్కదిద్ది పెట్టడం కూడా రేపటి రోజున జరుగుతుంది. ఎటువంటి గొడవలు లేకుండా చాలా శాంతియుతంగా రేపటి రోజున కొందరు వ్యక్తుల ప్రభావం కూడా మీ మీద అయితే పడబోతుంది. అది మీరు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో వారు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, బయట ఉన్న పాత మిత్రులు కూడా కావచ్చు. మీకు కాస్త చెడు దిశగా కూడా రేపటి రోజున కాస్త ఆటంకాలు కూడా ఎదురవ్వబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారు కాస్త అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున మీకు మీ జీవితంలో నూతనపరమైన కొన్ని పరిచయాలు కూడా కలగబోతున్నాయి. ఆ పరిచయం ద్వారా మీకు ఆనందం కలగబోతుంది. కాస్త సందిగ్ధంలో పడిపోయే విషయాలు కూడా మీకు ఎదురవ్వబోతున్నాయి. ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీకు చాలా రకాలుగా అయితే డబ్బుకు సంబంధించిన విషయాల్లో కాస్త ప్రాముఖ్యత అయితే పొందబోతున్నారు. రేపటి రోజున మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు, చాలా రోజుల నుంచి మీ నుంచి దూరంగా ఉన్న కొంతమంది వ్యక్తులు అయితే తిరిగి మీ యొక్క జీవితంలోకి ప్రవేశించడానికి చాలా అవకాశాలే కనబడుతూ ఉన్నాయి. మరలా మీతో వచ్చి మాట్లాడడం, మీకు దగ్గర అవ్వడము, మీకు చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమానురాగాలను చవిచూపటము, వారితో మీరు పాత జ్ఞాపకాలను నెరవేసుకుంటూ గడపటము, ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని అయితే కలిగిస్తాయి. రేపటి రోజున మీకు మీ యొక్క ప్రేమానురాగాలను బయటకు వ్యక్తపరిచే విధంగా అయితే ఎంతో ఆనందదాయకంగా ఉంటారని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ మనసు అనేది చాలా తేలిక పడుతూ ఉంటుంది. చాలా ఆనందంతో, ఉల్లాసంతో అయితే గడపబోతున్నారు. కుటుంబ సభ్యులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, చాలా ఆనందదాయకంగా రేపటి రోజున మీ రోజు అయితే గడవబోతుంది. రేపటి రోజున తప్పకుండా మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే తప్పకుండా ఇల్లంతా శుభ్రపరచుకొని ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని వేసుకొని అగరబత్తులు వెలిగించి సూర్యభగవాన్ని నమస్కారాలు తీసుకొని సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా, అనుగ్రహం పొందవలసిందిగా తప్పకుండా మీరు చేయవలసిన పని ఏంటంటే కనుక సూర్యభగవానికి ఆర్ఘ్యం సమర్పించి తప్పకుండా మీరు సూర్య నమస్కారాలు చేసుకొని తీరాలి. రేపటి రోజున కులదేవత యొక్క ఆరాధన చేయడం ఎంతైనా మేలుప కలిగిస్తుంది. రేపటి రోజున కులదేవతను ఆరాధించడం ద్వారా మీ జీవితంలో సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు వర్ధిల్లుతూ ఉంటాయి. కులదేవత యొక్క ఆరాధన ఎప్పటికీ విస్మరించకూడదని తప్పకుండా అయితే గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజున మీ దగ్గరలో ఉన్న ఆలయానికి సందర్శించి దైవ దర్శనం చేసుకోవడం, నిత్యం మీ యొక్క ఇష్ట దైవారాధన చేసుకోవడం ద్వారా ప్రతి పనుల్లో కూడా సజావుగా విజయాన్ని అయితే తప్పకుండా సాధించి తీరుతారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.